హాయ్ గ్యాస్ అందరికీ నమస్తే అండి. మెయిన్లీ మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కోసమే నా వీడియోలన్నీ తయారు చేయడం జరుగుతుంది. కానీ నా వీడియోస్ని పూర్తిగా చూసిన తర్వాత దాని ద్వారా నాకు కాంటాక్ట్ చేస్తే కొన్ని విలువైన అవకాశాన్ని కూడా నేను ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇది ఇనిషియల్గా 2-3 నిమిషాల వీడియోలు చూసిన వాళ్ళకి మాత్రానికి నేను చెప్పేది పెద్ద సోదిలాగా అనిపిస్తుంది. కానీ మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో దాదాపు ఒక జాబ్ చేసే వాళ్ళని చూసుకోండి, ఒక షాప్ రన్ చేసే వాళ్ళని చూసుకోండి, అలాగే మార్కెటింగ్ రంగంలో ఉన్న వాళ్ళు చూసుకోండి. వాళ్ళు దాదాపు ఒక 6-7 సంవత్సరాల పైన ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత వాళ్ళకి కలిగేటటువంటి అనుభవాలను నేను ఇప్పుడు మీతో షేర్ చేసే విషయాలు అవి. మీరు ఎవరైతే మీ యొక్క లైఫ్ స్టైల్ని 10 సంవత్సరాలు చేసినా 20 సంవత్సరాలు చేసినా నా లైఫ్ స్టైల్ మారలేదు, ఇంకెలా నా లైఫ్ స్టైల్ మార్చుకోవాలనుకునే వాళ్ళ కోసం మాత్రమే నా వీడియోలు పోస్ట్ చేయడం జరుగుతూ ఉంది. నా వీడియోలకి ఏదో వ్యూస్ పెరిగిపోవాలనో, నా వీడియోలు వైరల్ అయిపోవాలనో మాత్రానికి ఈ వీడియోలు దయచేసి నేను చేయట్లేదు. అంత నేను దాని మీదే ఫోకస్ పెట్టి కూడా నేను వీడియోలు చేయడం జరగట్లేదండి, అది అర్థం చేసుకోండి. కానీ నా వీడియోలు ఎవరి కోసం అంటే, నా మిడిల్ క్లాస్ లైఫ్ స్టైల్ని నేను ఇంకా మార్చుకోవాలి, ఏదైనా మంచి అవకాశం దొరుకుతుందా అనుకునే మిడిల్ క్లాస్ లైఫ్ ఉన్నటువంటి తెలుగు ఆడియన్స్ అయితే చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. ఎందుకో తెలుగు ఆడియన్స్ అన్నదంటే మన ఇండియా మొత్తం ఉంది యాక్చువల్లీ ఈ సిస్టమ్, బట్ తెలుగు ఆడియన్స్ కోసమే. అంటే నా మాతృభాష తెలుగు కాబట్టి నేను బాగా వాళ్ళకి కన్వే చేయగలుగుతాను మ్యాటర్ అంతా కూడా. అదే హిందీ ఆర్ ఇంగ్లీష్ అయితే 50-50% అండి, పూర్తిగా రాదు, మేనేజ్ చేయగలుగుతా. అందుకని మన తెలుగు ఆడియన్స్ అయితే బాగా ఉపయోగించవచ్చండి. అలాగే మన మిడిల్ క్లాస్ లైఫ్ లో కొన్ని ఎగ్జాంపుల్స్ మన ప్రొఫెషనల్ పరంగా చూసుకుంటే, కొంతమంది లోకల్ జాబ్స్, కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్, అలాగే ఒక గౌట్ జాబ్స్, ఇంకొన్ని ఇలాంటి ప్రైవేట్ జాబ్స్ ఎన్నుకుని వాళ్ళ లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటారు. బట్ పెద్దగా జీవితాలు ఏం మారవు. కొంతమంది మార్కెటింగ్ అంటే ఎగ్జిక్యూటివ్ రంగం, అలాగే నెక్స్ట్ ఏదైనా రియల్ ఎస్టేట్, అలాగే ఇంకా మోటివేషన్ స్పీకర్స్. వీళ్ళంతా మోటివేషన్ స్పీకర్స్ అంటే మాటలు అమ్ముకొని డబ్బులు సంపాదించుకోవటం. మాటలు అమ్మి డబ్బులు సంపాదించేస్తే అవతల వాడు ఆచరించకపోతే వాడు ఇచ్చిన ఫీజు వేస్ట్ అయిపోతుంది. అట్లా కాకుండా ఒక సిస్టమేటికల్ వే మోటివేషన్ ఇవ్వండి, ఫ్రీగా ఇవ్వండి, కానీ కంటెంట్ కరెక్ట్ గా ఇస్తే అవతల వాడు కూడా ఉపయోగించుకుంటే అదే కంటెంట్ తో మీరు బాగుపడవచ్చు, అవతలవాడు బాగుపడచ్చు. అలా మోటివేషన్ స్పీకర్ ఉండాలనేది నా ఉద్దేశం. నెక్స్ట్ ఇలాంటి రకరకాల మార్కెటింగ్ సిస్టమ్స్ కొంతమందికి హట్టింగ్గా అనిపించవచ్చండి. ఏంటంటే మార్కెటింగ్ రంగంలో 25 ఏళ్ళు 30 ఏళ్ళు చేసినటువంటి కొంతమంది మార్కెటింగ్ లీడర్స్ కూడా కొంత ఏంటంటే రకరకాల కంపెనీలు చేంజ్ అయిపోయి రకరకాల వాటిలో ఎక్స్పీరియన్స్ అయ్యి మాకు తెలిసినంత నాలెడ్జ్ ఈ భూప్రపంచంలో ఎవ్వరికి లేదనేటటువంటి భావనతో ఉంటారు. దయచేసి లీడర్స్ అలాంటి మీ యొక్క భావన కరెక్ట్ కాదండి. ఎప్పుడు ఏ సిస్టమ్ ఎలాంటి ఆలోచనలతో ముందుకు వస్తుందో ఎవ్వరికీ తెలియదు. ఒక్కొక్క రంగంలో ఒక్కొక్క విధానాన్ని కొంతమంది కొత్తగా ఆవిష్కరణలు చేయొచ్చు. అలాంటి ఆవిష్కరణలు, మార్పులు, చేర్పులు అన్ని రకాలుగా మన ఇండియన్స్ కి కరెక్ట్ ప్లాట్ఫామ్. చాలా సిస్టమ్స్ ఎలా ఉంటుందంటే అంటే పండుని చూపిస్తారు, ఆ పండుని చూపించి ఇది చాలా ఎర్రగా ఉంది, లోపల బాగుంటది, టేస్ట్ ఉంటది అని చెప్పేసి ఆ పైన పండు చూసి కొనేసేటట్టు చేస్తారు. కానీ నేను ఇప్పుడు చేస్తున్నటువంటి 8 ఏళ్ల నుంచి ఎక్స్పీరియన్స్ అవుతున్నానండి ఇదే సిస్టమ్ లో. నా యొక్క ఏదైతే ఇప్పుడు నేను ఒక మార్కెటింగ్ రంగం చేస్తున్నానో ఆ సంస్థలో దాదాపు దీనికంటే ముందు 20 సంవత్సరాలు నేను ఒక చిన్న షాప్ కూడా రన్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉందండి. అంటే జనాలతో ఎలా మాట్లాడాలి, జనాలతో ఎలా లౌక్యంగా ఉండాలని ముందే కొంత ఉన్నాను. కానీ అసలు నేర్చుకోవటము, జనాలతో మాట్లాడటము, నాకేదో చిన్న షాప్ ఉండటము, డబ్బు సంపాదించడానికి అదొకటి సరైన ప్లాట్ఫామ్ కాదని నాకు అర్థమైపోయింది. 20 ఏళ్ళు నేను ఆ స్ట్రగుల్ పడ్డా, కానీ మెంటల్ స్ట్రెస్ ఎప్పుడు ఉండేది. తెల్లారి లెగిస్తే పని ఉంటుందో ఉండదో, షాప్ ఉంది, షాప్ కస్టమర్లు వస్తారో రారు, ఇలాంటి స్ట్రెస్ చాలా ఉండేది. బట్ ఈ రోజు నాకు అది
పూర్తిగా తొలగిపోయింది. 8 ఏళ్ల పాటు ఒక సుదీర్ఘ ప్రయాణం చేసినటువంటి అనుభవంలో స్టార్టింగ్ లో దానికంటే ఎక్కువ స్ట్రెస్ మెయింటైన్ చేయాల్సి వచ్చింది. విషయం ఏంటంటే ఒక మార్కెటింగ్ రంగంలోకి వస్తే దాదాపు చాలా ఆటుపోట్లు ఉంటాయండి. నార్మల్ ఒక షాప్ రన్ చేసిన దానికంటే పదింతలు మనము స్ట్రెయిన్ అయిపోవాల్సి వస్తుంది, పదింతలు ఒక్కొక్కసారి లాస్ అవ్వాల్సి వస్తుంది. బట్ సరైన ప్లాట్ఫామ్ మీకు ఉంటే, సరైన ప్లాట్ఫామ్ లో మీరు అంచెలంచెలుగా మీ యొక్క మార్పులు అనూహ్యంగా మారిపోతాయి. నేను నా విషయంలో అదృష్టం అదే అనుకుంటా. విషయం ఏంటంటే నేను ఒక సిస్టమ్ ఇప్పుడు చేస్తున్నటువంటి మార్కెటింగ్ రంగంలోకి ఎంటర్ అయినప్పుడు రకరకాల అనుభవాలు ఎదురైనాయి. బట్ ఎంటర్ అయ్యే ముందే నేను చేసినటువంటి 20 ఏళ్ల షాప్ రన్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ నాకు కొంత ఉంది. కాబట్టి ఇలాంటి ఇప్పుడు నేను చెప్పేటటువంటి సంస్థలు ఏంటంటే నెట్వర్క్ మార్కెటింగ్ అని నేను చెప్పేది డైరెక్ట్ సెల్లింగ్ అంటారు కదా. డైరెక్ట్ సెల్లింగ్ అది ఒక జ్యువెలరీ ఆభరణాలతో నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఇంతవరకు భూప్రపంచంలో ఒక ఒరిజినల్ గోల్డ్ అండ్ డైమండ్ మీద ఆభరణాలతోనే ఒక నెట్వర్క్ మార్కెటింగ్ క్రియేట్ చేయడం అనేది జరగలేదు. దానివల్ల చాలా లోతైన విషయాలు. అది ఎలాగంటే ఒక పండుని అంటే ఒక టేస్ట్ చూడాలి అంటే ఒక పండు కోసి నోట్లో పెడితే తప్ప తెలీదు. ఏదైనా షాప్కి వెళ్ళండి, ఫస్ట్ ఒక కాయను ఒలిచి పెడతాడు, మీరు కొన్న కాయలన్నీ ఒలవగలరా? దట్ ఈజ్ ఇంపాసిబుల్. బట్ నేను ఇప్పుడు చేస్తున్న సంస్థలో ప్రతి ఒక్క పండుని ఒలిచి నోట్లో పెట్టినట్లుగా తెలుసుకోవచ్చు సమాచారాన్ని. అంత క్లియర్ కట్ సబ్జెక్ట్ అన్నమాట. అంత లోతైన విషయాలు నేర్చుకోవచ్చు. కానీ ఒక మార్కెటింగ్ రంగంలో ఫెయిల్ అయిన వ్యక్తులు 199 మంది ఉన్నారు, ఒక్కడే సక్సెస్ అయ్యారు. ఎందుకంటే ఇలా ఒలిచి పెట్టరండి. ఒక పండుని చూపిస్తారు, ఎవడో ఒకడు బాగా గెయిన్ చేసిన వాడిని, మిగతా వాళ్ళందరూ కూడా ఆ పండుని చూసి అబ్బా ఇదంతా ఎంతో బాగుంటది అని చెప్పేసి ఉంటది. అలా ఒలిచి సబ్జెక్ట్ చెప్పగలిగేటటువంటి క్యాపబిలిటీ మన ఎంటైర్ ఇండియాలో నేను చేసే సంస్థలు ఒక్క దాంట్లో ఉంది. అది గర్వంగా నేను చెప్పగలను. అలాంటి సమాచారం తెలుసుకోవాలంటే డైరెక్ట్ నన్ను కాంటాక్ట్ అయితేనో లేకపోతే మిమ్మల్ని ఇన్వైట్ చేస్తేనో నేను మీ దగ్గర వస్తేనో మీకు క్లియర్ గా చెప్పగలను. మీరు ఇక్కడ ఎదుగుతారా ఎదగరా అనేది మీ యొక్క పర్సనల్ పర్స్పెక్టివ్ మీద ఆధారపడి ఉంటుంది తప్ప నేను సలహాలు సూచనలు మాత్రమే ఇస్తాను. నాకు సర్వే భరోసా ఇవ్వటం అనేది 100% నేను ఇస్తాను తప్ప నా తరపు నుంచి మీకేదో అందరాలు ఎక్కిచ్చేస్తా గాలిలో మేడలు కట్టేస్తానని చెప్పడం నా ఉద్దేశం కాదు. మెయిన్లీ ఈ యొక్క సమాచారం ఎవరి కోసం చెప్తున్నానండి, ఇప్పుడు వాళ్ళందరికీ యూజ్ చేసుకోవచ్చు ఈ సమాచారాన్ని. కావాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ప్రైవేట్ జాబ్ హోల్డర్స్, అలాగే కాంట్రాక్ట్ బేసిక్ జాబ్ హోల్డర్స్, లోకల్ జాబ్ హోల్డర్స్, అలాగే మన గౌట్ జాబ్ హోల్డర్స్, నెక్స్ట్ ఇంకా రకరకాల జాబ్స్ ఉంటాయి కదండి. బయట అవుట్ ఆఫ్ కంట్రీస్ వెళ్తూ ఉంటారు చాలా మంది. అవుట్ ఆఫ్ కంట్రీస్ వెళ్తేనే ఎక్కువ డబ్బులు సంపాదించొచ్చని ఫీలింగ్ ఉంటుంది. బట్ మన ఇండియా పాపులారిటీ తక్కువ కాదు, 140 కోట్ల జనాభా అండి. ఎక్కడో అవుట్ ఆఫ్కి వెళ్ళి అక్కడేదో మనము కాశీకి పోయి ఏదో అంటారు కదండి, అంత ఏం అవసరం లేదు. మన లోకల్లోనే మనం సంపాదించుకునేటటువంటి అవకాశం దొరికింది. మీ యొక్క స్కిల్ని మీరు ఎప్పటికప్పుడు షార్ప్ చేసుకుని దాన్ని డెవలప్ చేసుకోవచ్చు. అలాంటి ఛాన్స్ ఇక్కడ ఉంది. మెయిన్ జాబ్ హోల్డర్స్ గురించి చెప్పాను. అవుట్ ఆఫ్ కంట్రీస్ వెళ్ళి అక్కడ ఏదో ఏమీ తెలియనటువంటి పరిస్థితుల్లో అగాధంలో ఉన్నటువంటి జీవితాలని నేను ఎంతో మందిని ఈ వీడియోలో చూస్తున్నానండి. కానీ అలాంటి వాళ్ళందరికీ మీ మెంటల్ స్ట్రెస్ తగ్గించుకోవాలన్నా, మీకు ఒక మంచి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలన్నా, ఎలాంటి స్ట్రెస్ లేకుండా చాలా హెడేక్ లేనటువంటి వర్క్ ని చాలా సింపుల్ సిస్టమేటికల్ వేలో ఒక బిజినెస్ ప్లాట్ఫామ్ ద్వారా ఎవ్రీ వీక్ సంపాదించుకునే అవకాశాన్ని జాబ్ హోల్డర్స్ తర్వాత మార్కెటర్స్ విషయంకి వచ్చేసరికి ఒక విషయాన్ని కొంతమంది జీర్ణించుకోలేరండి. నాకు 25 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది, నేను 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది, మార్కెటింగ్ రంగంలో నాకు తెలియదు ఏం లేదు అని మాట్లాడుతూ ఉంటారు. దయచేసి అలాంటి ఒపీనియన్ కరెక్ట్ కాదు. ఎన్నో కొత్త ఆలోచనలు, కొత్త నైపుణ్యాలు ఉన్నటువంటి కొన్ని సిస్టమ్స్ ఉంటాయి. వాటి మీద పూర్తి అవగాహన లేకుండా నాకున్న ఎక్స్పీరియన్సే నువ్వేంటి నాకు చెప్పేది అన్నట్టుగా హెడ్ వెయిట్ చూపిస్తుంటారు. తలపొగరు, అలాగే ఈగోనెస్ అంటారు. అది అంతా పక్కన పెట్టేసి నాకు ఎలాంటి నాలెడ్జ్ లేదు, జీరో నాలెడ్జ్ ఉందన్న వర్షంతో మార్కెటింగ్ రంగంలో కూడా మీరు 30 ఏళ్లలో మీరు ఎంత సక్సెస్ అయ్యారో మీరు చూసుకోండి. ఎవరో ఒకళ్ళిద్దరు కొంతమంది సక్సెస్ అయ్యి ఆ సక్సెస్ చూసి మిగతా వాళ్ళందరూ అయిపోతామని చెప్పేసి ఫెయిల్ అయిపోయి రకరకాల కంపెనీలు చేంజ్ అయిపోవటము, రకరకాల ఇందులో కాకపోతే ఇంకో దాంట్లో ఎందులో కొంత నేను ఉన్నత స్థాయికి వెళ్ళిపోతానని చెప్పేసి అనుకోవటము,
ఎప్పుడు పొరపాటే. ఒక దాంట్లో నుంచి రెండో దాంట్లో జంప్ అయ్యామంటే నీ ఫేస్ వాల్యూ డ్యామేజ్ అవుతున్నట్లు లెక్క. ఇంకో దాంట్లోకి వెళ్తున్నావు అంటే ఇంకొక డ్యామేజ్ అవుతున్నట్లు లెక్క మార్కెటింగ్ రంగంలో. అలాగే మార్కెటింగ్ రంగం అంటే నెట్వర్క్ మార్కెటింగ్ గురించి చెప్పేప్పుడు ఇంకా కొన్ని మార్కెటింగ్లు ఉంటాయి. అది మెడికల్ ఫీల్డ్ కావచ్చు, అలాగే క్లాత్స్ టైప్ కావచ్చు, అలాగే మోటివేషన్ స్పీకర్స్, మాటలు అమ్ముకొని సంపాదించిన వాళ్ళు. అవతల వాళ్ళకి మాటలు నేర్పుతారు, కానీ వాళ్ళ అవతల వాళ్ళు ఆచరించకపోతే పరిస్థితి ఏంటి? వాళ్ళ మీద మీరు ఛార్జ్ చేస్తారు. ఆ ఛార్జ్ తీసుకుని మీకెంత హ్యాపీనెస్ ఉంటుందండి? నేను నేర్పాను, వాళ్ళు ఆచరించలేదండి. నేనేం చేశానంటే ఆచరించేలా చేస్తేనే నువ్వు ఫీజు తీసుకోవాలి బ్రదర్. ఆచరించేలా చేయకుండా నువ్వు ఫీజు తీసుకున్నావు, 4 మాటలు ఎవరైనా చెప్తారు బ్రదర్. బట్ నేను చెప్పే విషయంలో మోటివేషన్ చేస్తూ వాళ్ళని ఆచరించేలా చేస్తూ వాళ్ళ తరపు నువ్వు కూడా లబ్ధి పొందేటటువంటి ఛాన్స్. మోటివేషన్ ఫ్రీగా ఇవ్వండి. నా ఉద్దేశం ఏంటంటే అది అందరికి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు, బట్ ఏది మంచిది ఏది చెడ్డదని ఉద్దేశంతో నేను చెప్తున్నాను. కానీ మనము మాటలు నేర్పేస్తున్నాం కాబట్టి వాళ్ళకి అంతకుముందు మాట్లాడటం కూడా చేత కాలేదండి, ఇప్పుడు మాట్లాడుతున్నారండి అంటే మాట్లాడటం వల్ల ప్రయోజనం ఏంటి? మోటివేషన్ స్పీకర్ ఇది ఒకటి చెప్పదలుచుకున్నాను నేను. మాట్లాడటం వల్ల ప్రయోజనం లేదు, మాట్లాడింది ఆచరించి వాళ్ళు బాగుపడితే ప్రయోజనం ఉంది. ఆ ఉద్దేశంతో చెప్తున్నాను. కాబట్టి అలాంటి మోటివేషన్ చేస్తూ కూడా వాళ్ళ జీవితాన్ని ఆచరించేలా చేస్తూ కూడా మన లైఫ్ స్టైల్ ని మనం మార్చుకునే ఛాన్స్ అనేది ఇక్కడ దొరుకుతూ ఉంది. ఇలాగ కొంతమంది సేవింగ్ సిస్టమ్స్ లో పనిచేస్తూ ఉంటారు. మీరు ఎంత దాయండి అంత వచ్చేస్తుంది, అంత దాయండి ఎంత వచ్చేస్తుంది అంటే అది కూడా ఒక పండు నమ్మినట్టే. ఎవరో ఏదో బిజినెస్ చేసేసి మనకేదో లాభాలు ఇస్తారని చెప్పేసి పెద్ద పెద్ద పాపులర్ కంపెనీస్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా. ఈరోజు ఇండిగో గురించి ఒక దాని గురించి చెప్పుకుంటున్నారు. అది డిమాండ్ చేసినంత ఇవ్వాల్సి వస్తుంది. ఇవాళ మార్కెట్ లో ఫెయిల్ అయిపోయింది ఇండిగో. అలాంటి పెద్ద పెద్ద సంస్థలకు కూడా ఈ రోజు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మనం కొంతమంది వీడియోల ద్వారా చెప్తూ ఉన్నాను. అంటే వాళ్ళని తప్పు చెప్పాలన్న ఉద్దేశం కాదు, కొంతమంది పెద్ద పెద్ద ప్రముఖులే దీని గురించి మాట్లాడుతుంటే దాని గురించి నేను వివరిస్తున్నా. అట్లా కాకుండా వాళ్ళ యొక్క కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్లుగా మీరు సేవింగ్ చేసేయండి మీకు 10 వచ్చేస్తుందని చెప్పంటే ఆ 10 వాళ్ళు ఎక్కడి నుంచి సంపాదించి మీకు ఇవ్వగలుగుతున్నారు? ఎవరో ఒకరు సేవ్ చేసింది ఎక్కడే చోట పెట్టుబడి పెడితే ఆ లాభాల నుంచి వచ్చిందే కదా ఇవ్వగలుగుతున్నారు. కానీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్లు ఆ యొక్క విధానాలను నేర్పుతూ మీరు సేవింగ్ చేయించండి. అది కూడా మంచి పద్ధతి. తప్ప మీరు వాళ్ళు దాచుకున్నది రేపొద్దున 10 అయిపోద్ది, మీరు రేపొద్దున చేసుకోలేని పరిస్థితి అంటే వాళ్ళని చెయ్యొద్దని మీరు చెప్తున్నారా? అది కరెక్టే కాదు. వాళ్ళని కాళ్ళ మీద నిలబడుతూ వాళ్ళ సంపాదన పెంచుకుంటూ కొంత సేవ్ చేసుకోండి అని చెప్పడం మంచి పద్ధతి. ఇలాంటి పద్ధతులు కాకుండా మనము ఒక ఉపాధి, స్వయం ఉపాధి వాళ్ళకి క్రియేట్ చేసి ఆ స్వయం ఉపాధి ద్వారాగా ఎంతో కొంత ఇన్కమ్ చూపించి దాని తర్వాత సలహాలు సూచనలు ఇవ్వడానికి ఒక సరైన ప్లాట్ఫామ్ మన ఇండియాలోనే ఉంది. నేనైతే తెలుగు ప్రేక్షకుల కోసం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాను. ఆ సంస్థలో ఉన్నటువంటి సమాచారాలన్నీ మీకు అందజేసి ఆ సంస్థలో మీరు ఎలా బాగుపడచ్చో తెలియజేసి మీకు నచ్చితేనే మీరు ముందడుగు వేయాలనుకుంటేనే మీకు నడిపించడానికి వెనక రథసారథిలాగా ఉండి మిమ్మల్ని పొజిషన్ కి, ఎందుకంటే నేను ఒక 8 ఏళ్ల పాటు దాంట్లో ఎక్స్పీరియన్స్ అయ్యి ఆ అనుభవంతో మీకు ఈ విషయాన్ని పంచుకుంటున్నాను. ఆ 8 ఏళ్ల నా శ్రమ వృధా కాలేదు. ఇవాళ ఒకే సిస్టమ్ లో ఒక మార్కెటింగ్ రంగం అంటేనే చాలా మంది అనుకునే ఫీలింగ్ ఏంటంటే దాదాపు 20 కంపెనీలు 30 కంపెనీలు మారిన వాడు ఒక సక్సెస్ లీడర్ అవుతున్నాడు అని చెప్పేసి. కానీ నేను నా అదృష్టం ఏమో తెలియదు, కానీ నేను తెలుసుకున్నప్పుడు కొన్ని సమాచారాలు లోతుగా తెలుసుకున్నాను. బట్ అదే సంస్థ స్టాండర్డ్ సంస్థ అయ్యేటప్పటికి అదే సంస్థ ద్వారా అన్ని నేర్చుకొని ఇవాళ ఒక మంచి పొజిషన్ కి కూడా రాగలిగాను. మరి ఇంత నాలెడ్జ్ గెయిన్ చేసిన వాళ్ళు చాలా మంది కొత్త కంపెనీలు పెడుతున్నారు కదా సార్, మీరెందుకు పెట్టారంటే నా దగ్గర ఉన్నదే మంచి కంపెనీ, వాళ్ళు కొత్త కంపెనీ పెట్టుకుని నేను జీరో నుంచి మళ్ళీ ఎందుకు స్టార్ట్ అవ్వాలి? కొంతమంది నెట్వర్క్ లీడర్లు ఈ క్వశ్చన్ కూడా వేశారు, అందుకే ఆన్సర్ ఇస్తున్నానంటే దయచేసి వేరే అనుకోవద్దు. అందుకని మన దగ్గర మంచి ప్లాట్ఫామ్ అన్ని రెడీమేడ్ గా అన్ని ఉంటే, ఇప్పుడు నాకు ఈ కోట్ ఉందండి, ఈ కోట్ ఎలా కుట్టాలో ఆ కోటు దగ్గర కూర్చొని దగ్గర పర్టికులర్లీ చూశాను. ఈ కోట్ స్టిచ్చింగ్ ఎలా చేయాలి ఇవన్నీ చూపించాను. మరి నేను వేసుకున్న తర్వాత ఈ కోటు అలాగే కుట్టాడు కదని చెప్పి మళ్ళీ ఇప్పుడు కుట్టుకోవటం నాకు అవసరమా? రెడీమేడ్ గా ఆల్రెడీ ఉంది కదా. అలానే నాకు ఒక సిస్టమ్ 8 ఏళ్ళు శ్రమించి మంచిగా ఒక మంచి స్థాయికి వచ్చేలాగా తయారు చేసి ఇవాళ నాతో ఉన్న వాళ్ళని ఆ స్థాయికి తీసుకొచ్చేటట్లు చేయమంటే మళ్ళీ నేను జీరో నుంచి ఒక కొత్త కంపెనీ పెట్టి చేయాలా? దానంత పిచ్చిదాన్ని ఇంకోట్లేదు. కాబట్టి మనందరి కోసం, మన ఇండియాలో ఉన్నటువంటి ప్రతి పేదవాడి కోసము, మిడిల్ క్లాస్ వాడి కోసము ఒక మంచి సంస్థ అనేది మనకి కేరళ నుంచి తయారు చేయబడింది. ఆ సంస్థలో మీరు కూడా చేయాలి అనుకుంటే
దాని పూర్తి పూర్వపరాలన్నీ కూడా మీకు చెప్పిన తర్వాత మీకు నచ్చితేనే ఒక స్టెప్ వేయడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ అనేది సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటూ, నా పేరు వచ్చేసి కరుణారామ్ అండి. నేను తెలంగాణ భద్రాచలం ఏరియాలో ఉంటాను. మీరు ఆల్ ఓవర్ ఇండియాలో తెలుగు ప్రేక్షకులు ఎక్కడున్నా సరే మీ దగ్గరికే వచ్చి మీకు అన్ని విషయాల్లో సహకరించి మిమ్మల్ని మంచి స్థాయికి తీసుకొచ్చే వరకు నేను మీకు భరోసా ఇస్తాను. సర్వీస్ సపోర్ట్ అనేది 100% నా నుంచి ఇస్తాను. మీరు ఒక మంచి ఎదుగుదలలో, నాకు ఒక మంచి బర్నింగ్ డిజైర్ ఉంది సార్, నేను చాలా మెంటల్లీ స్ట్రెస్ లో ఉన్నాను, నా చేసే వర్క్ లో నాకు అలాంటి మంచి ఎదుగుదల రావడం లేదు, నాకు ఒక మంచి ఎదుగుదల కావాలని కోరుకుంటున్నానని చెప్పేసి ప్రతి ఒక్క భారతీయ పౌరుడికి, తెలుగు ప్రేక్షకులకు మాత్రము ఎప్పుడు కూడా ఒక మంచి ప్లాట్ఫామ్, భూమి ఉన్నంతకాలం ఉండేటటువంటి ప్లాట్ఫామ్ సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటూ, మీరు ఎప్పుడైనా సరే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. కానీ స్టార్టింగ్ వాట్సాప్ ద్వారా మీరు జస్ట్ హాయ్ అని పంపించండి. నా నెంబరు ఈ యొక్క వీడియోలో కింద డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఆ డిస్ప్లేలో ఉన్నటువంటి నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా నన్ను ముందు కాంటాక్ట్ అవ్వండి. నెక్స్ట్ మీ యొక్క పరిస్థితిని బట్టి మీరు ఎలాంటి ఆలోచనలు ఉన్నారో తెలుసుకున్న తర్వాత మీతో నేను ఎలా ట్రావెల్ చేయాలనేది ఒక ఆలోచన తీసుకొని తదుపరి పూర్తి ఆలోచనలు ముందుకు నడిపిద్దాం. ఇవన్నీ మీతో పంచుకున్నందుకు నాకు ఒక సంతోషకరమైన విషయంలో అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. మీ రాము సైనింగ్ ఆఫ్.